ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఏప్రిల్ 26వ తేదీన పంచగ్రహ కూటమితో ఏర్పడిన శని త్రయోదశి ఎప్పటి వరకు ఉన్నది, శని దోషం అంటే ఏమిటి, శని దోషం యొక్క కొన్ని ప్రభావాల గురించి తెలుసుకుందాము. శని దోషం అంటే జాతకంలో శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావము. అంటే శని దోషం అంటే జాతక చక్రంలో శని అనుకూలంగా లేకపోతే వ్యక్తికి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు కలగవచ్చు. దీన్ని శని సాడే సాత్ లేదా అష్టమ శని అని అంటారు. పంచాంగం ప్రకారము 26వ తేదీ ఏప్రిల్ 2025 శనివారం ఉదయం 8:35 వరకు శని త్రయోదశి తిథి. తదుపరి రాత్రి వరకు చతుర్దశి తిథి ఉండడం చేత 26వ తేదీ ఏప్రిల్ 2025 శనివారం త్రయోదశి తిథి కలిసి ఏర్పడడం చేత, అందులోనూ త్రయోదశి సూర్యోదయం నుండి తెల్లవారుజామున 8:35 వరకు ఉండడం చేత ఈరోజు శని త్రయోదశికి పూజలకి, శాంతులకి మరియు నవగ్రహ అభిషేకాలకు ఉత్తమమైన రోజు. ఉదయం త్రయోదశి గడియల్లో శని త్రయోదశి పూజలు ఆచరించడానికి, సాయంత్రం ప్రదోషకాల సమయంలో, అర్ధరాత్రి లింగోద్భవ కాల సమయంలో, చతుర్దశి తేదీలో ఈశ్వరుడికి అభిషేకాలు చేయడము ఉత్తమము. ఈరోజు ఏర్పడబోయే పంచగ్రహ కూటమి గురించి తెలుసుకుందాము. 26వ తేదీ ఏప్రిల్ చంద్రుడు మీనరాశిలో ఉండడము, మీనరాశిలోనే బుధుడు, శుక్రుడు, శని, రాహువులు మరియు చంద్రుడు కలిసి పంచగ్రహ కూటమి ఏర్పడము మరి శని త్రయోదశి ఉండడం చేత ఇది విశేషమైన యోగము. శని త్రయోదశి మరియు పంచగ్రహ మహాయోగం కూడి ఉన్న రోజు కనుక శని మహర్దశ, శని అంతర్దశ మరియు జాతకంలో శని దోషంలో ఉన్నవారు కనుక శనికి ఈరోజు తైలాభిషేకం చేసుకొని పూజించినట్లయితే వారికి శనిగ్రహ బాధలు తొలగి శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రస్తుతము శని మీనరాశిలో సంచరించడం చేత 26వ తేదీ ఏప్రిల్ 2025 నాడు కుంభం, మీనం, మేషరాశుల వారు ఏనాటి శని రాశుల వారు, సింహరాశి వారు అష్టమ శని ప్రభావం చేత, ధనుసు రాశి వారు అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నటువంటి వీరంతా కూడా 26వ తేదీ ఏప్రిల్ 2025 కనుక నవగ్రహ ఆలయంలో శనికి అభిషేకాలు, పూజలు జరిపి శివాలయ దర్శనం వంటి చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. శని దోషం యొక్క కొన్ని ప్రభావాల గురించి తెలుసుకుందాము. ఆరోగ్య సమస్యలు. శని దోషం ఉన్నవారు కీళ్ళ నొప్పులు, అలసట, ఒత్తిడి వంటి శారీరక మరియు మానసిక అనారోగ్యాలను ఎదుర్కోవచ్చును. ఆర్థిక ఇబ్బందులు. శని దోషము ఆర్థిక అస్థిరతకు కూడా దారితీస్తుంది. అంటే ఆదాయంలో మార్పులు లేదా అప్పులు, నష్టాలు వంటి సమస్యలు రావచ్చును. వ్యక్తిగత సంబంధాలలో ఇబ్బందులు. శని దోషం ఉన్నవారు తమ ప్రియమైన వారితో సంబంధాలను కొనసాగించడంలో ఇబ్బందులను ఎదుర్కోవచ్చును. పనిలో ఇబ్బందులు. శని దోషం ఉన్నవారికి ఉద్యోగంలో లేదా ఇతర పనుల్లో ఇబ్బందులు, ఆలస్యాలు లేదా గుర్తింపు లేకపోవడం వంటి సమస్యలు రావచ్చును. శని ఉపాసన ఎలా చేయాలో తెలుసుకుందాం. శనివారం రోజున నల్ల బట్టలు ధరించడము, శని మందిరానికి వెళ్ళి నువ్వుల నూనె దీపం వెలిగించడము, హనుమాన్ చాలీసా పఠించడము శని దోషం తగ్గించడానికి శక్తివంతమైన మార్గాలు. నువ్వులు, నల్ల నువ్వులను దానం చేయాలి. శనివారము శని త్రయోదశి కలిసి వచ్చిన రోజున శనీశ్వరుడికి తైలాభిషేకం చేసిన మరియు ఆ స్వామికి ఇష్టమైన పూజాది క్రతువులు, హోమాలు చేసిన శని ప్రసన్నం అవుతాడని, ఏలినాటి శని, అర్ధాష్టమ శని బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది.